హాయ్ బెస్టీస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. నిన్న ఉగాది అయిపోయింది, ఇవాళ చెప్తున్నావేంటి అనుకుంటున్నారా? కొంచెం లేట్ అయింది వీడియో పెట్టడానికి. నాకైతే నూతన సంవత్సరం కదా, సో నేను ఇప్పటి నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. ఇప్పుడైతే మా అమ్మ ఫస్ట్ కంకణం కట్టేసింది నా చేతికి. అయితే ఇప్పుడైతే ఉగాది పచ్చడి కోసం అయితే ప్రాసెస్ చేసేద్దాం. మామిడికాయలు అయితే మాకైతే దొరకలేదండి, చాలా టైం పట్టింది. ఇక్కడ చూడండి, సెట్ రుచులు ఉన్నాయి ఇక్కడ ఉగాది పచ్చడిలో. ఏ రుచి మిస్ అయినా పచ్చడి టేస్ట్ రాదు. మన లైఫ్లో కూడా అంతే. తీపి, కారం, వగరు, పులుపు అన్నీ ఉన్నట్టే మన లైఫ్లో కష్టం, సుఖం, దుఃఖం అన్నీ వస్తూనే ఉంటాయి. సో ఏమొచ్చినా మనం స్ట్రాంగ్గా నిలబడాలి అని నాకైతే బాగా అర్థమైంది. మీరు కూడా అలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయుర ఆరోగ్యాలతో, సుఖశాంతులతో హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఎప్పుడు మీరు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మా అమ్మ అయితే ఉగాది పచ్చడి అయితే చేసేస్తున్నారు. మా అమ్మ కూడా కంకణం కట్టేసింది. మా ఇంట్లో మా డాడీకి, మా బావకి అందరం కట్టుకున్నాము కంకణము. మా అమ్మ అయితే ఇప్పుడు మనం ఉగాది పచ్చడి ఎందులో తయారు చేస్తామో వాటికైతే పసుపు కుంకుమ పెట్టేశారు మా అమ్మ. మీరు కూడా పచ్చడి చేస్తుంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఈ వీడియోకి అయితే నేను ఒక 50 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ వీడియోని హైప్ కూడా చేయండి గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా. ఉగాది పచ్చడి అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా అమ్మ మంచిగా కలిపారు ఉగాది పచ్చడి టేస్టీగా. మీకు కూడా ఇష్టమా ఉగాది పచ్చడి అంటే? నాకైతే చాలా ఇష్టం అండి. అలాగే నేను నా కుట్టి పాపతోటి ఫస్ట్ ఉగాది ఫెస్టివల్ కాబట్టి నేనైతే బాగా జరుపుకున్నాను. టెంపుల్కి కూడా వెళ్ళానండి, జాతరకు కూడా వెళ్ళాను. నేనైతే అది లాస్ట్లో ఉంది వీడియో, అది కూడా చూసేయండి చివరి వరకు, ఓకేనా. ఇప్పుడైతే బొబ్బట్లు చేసుకుందాం. అదేనండి భక్షాలు అంటారు కదా, అదైతే చేసుకుందాము. గోధుమ పిండి 2 కప్ తీసుకోండి, అలాగే మైదా పిండి 1 కప్ తీసుకోండి. మైదా వద్దు, ఎందుకంటే టేస్ట్ బాగానే ఉంటుంది కానీ అదైతే వద్దండి, హెల్త్కి మంచిది కాదు పిండి. గోధుమ పిండి కూడా తీసుకోండి. వాటికి తగ్గట్టు శనగపప్పు తీసుకోండి. శనగపప్పు ఎంత తీసుకుంటారో క్వాంటిటీ అందులో హాఫ్ అయితే బెల్లం తీసుకోండి. మళ్ళీ అందులో ఇలాచి మీకు ఇష్టం ఉంటే ఇలాచి కూడా వేసేయండి సరేనా. ఇలాచి వేస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. కొంతమందికి ఇలాచి నచ్చదు, సో అవాయిడ్ చేసేయండి, ఏం కాదు. చూడండి ఇక్కడ బెల్లం మొత్తం మెత్తగా దంచుకోండి. దాని తర్వాత పప్పులో వేసేయండి. పప్పులో వేసిన తర్వాత కాసేపు వేడి చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం బెల్లం వేస్తాం కదా, సో కొంచెం ఇంకొక 5 నిమిషాలు బెల్లం వేసిన తర్వాత ఏం చేయండి అంటే, ఒక 5 నిమిషాలు అయితే వేరే బౌల్లో తీసుకొని ఒక 5 మినిట్స్ అలా మళ్ళీ దగ్గర అయ్యాక కొంచెం తీసేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ మా అమ్మ ఎలా చేస్తుందో, కొంచెం చిన్న పూరి సైజు లెక్క చేసుకొని మనం శనగపప్పు అది మిశ్రమం ఉంటుంది కదా, దాన్ని లడ్డు లెక్క చేసుకొని ఇందులో పెట్టుకొని చూడండి హ్యాస్టీస్ మా అమ్మ చేసినట్టు చేసేయండి. ఎంతో టేస్టీ అయిన భక్షాలు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడే నోరూరిపోతుంది నాకైతే. ఇంకా పూజ కూడా కంప్లీట్ కాలేదు. భక్షాలు అయిపోయిన తర్వాత పూజ కంప్లీట్ చేసుకుందాం మనం, సరేనా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఇష్టం ఉందా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి సరేనా. నేనైతే ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని చూస్తున్నాను. నేనైతే ఆయిల్ వేయలేదు, నాకు ఘీ అంటే ఇష్టం, సో నేను ఘీతోనే కాల్చుకున్నాను బొబ్బట్లు. మీకు ఇష్టం ఉంటే మీ చాయిస్ అది, ఒకవేళ ఆయిల్ వేసుకుందామంటే ఆయిల్ వేసుకోండి, లేదు అనుకుంటే ఘీ కూడా వేసుకోవచ్చు సరేనా ఫ్రెండ్స్. ఎవరైనా మాకు తెలియదు అనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా టెంపుల్కి వెళ్ళారా లేదా మన నూతన సంవత్సరానికి అనేది నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి సరేనా. శ్రీరామనవమి కూడా మేము బాగా జరుపుకుంటాము, అది కూడా నిన్న లాంగ్ వీడియో చేసి పెడతాను. మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి, ఓకేనా గైస్. ఇప్పుడైతే భక్షాలు కూడా రెడీ అయిపోతున్నాయి. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనం పూజ చేసుకుందాము.
భక్ష్యాలు చాలామందికి అయితే ఇష్టం, చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది హెల్దీ కూడా, ఇందులో గోధుమ ఉంటుంది, మళ్ళీ అలాగే బెల్లము, శనగపప్పు. సో హెల్దీ, ఏం కాదు, తినొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. చూడండి భక్ష్యాలు ఎంత చక్కగా అయిపోయాయో, నాకైతే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పి. కాకపోతే ఫస్ట్ అయితే దేవుడికి పెట్టాలి, మనం కాదు కదా. సో దేవుడికి పెట్టిన తర్వాత మనము తినేద్దాం. ఇక్కడ పచ్చడి కూడా రెడీ అయిపోయింది, భక్ష్యాలు కూడా రెడీ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా ఉందో. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి పిండి కలిపేటప్పుడు, ఓకేనా? ఏం కాదు, కొంచెమే యాడ్ చేయండి పసుపు పిండిలో. ఇక్కడైతే మా అమ్మ ఇంకా పూజ స్టార్ట్ చేసేస్తుంది, నేనైతే వీడియో తీస్తున్నాను. పూజ స్టార్ట్ అయిపోయిన తర్వాత అయితే చకచకా తినేసాను నేను భక్ష్యాలు. పూజ అయితే మా అమ్మ చేస్తున్నారు, నేనైతే చేయలేదు పూజ, అమ్మే చేసింది. ఈవినింగ్ అయితే మేము టెంపుల్కి వెళ్ళాము, మాకు నియర్ బైలో ఉన్న కనకదుర్గమ్మ టెంపుల్కి. అక్కడైతే జాతర కూడా జరిగింది, నేను జాతరకు కూడా వెళ్ళాను, నాకు చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మేము అక్కడ వెళ్ళిన టయానికి మాకు పులిహోర పెడుతున్నారు. ఇదిగోండి మేము రెడీ అయిపోయాము జాతరకి వెళ్ళడానికి. నా కుట్టి పాప కూడా రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడే మాకు నియర్ బైలో ఉన్న కనకదుర్గమ్మ టెంపుల్. ఇదిగోండి మా ఆయన ఆల్రెడీ తినేస్తున్నారు పులిహోర, నేను తినేసాను, అది కంప్లీట్ అయిపోయింది. రష్ కూడా బాగానే ఉండేది. ఇక్కడేమో అమ్మవారిని తీసుకొస్తున్నారు. ఇదిగోండి మేము వచ్చేసాం జాతరకి. అయితే ఏది చూసినా కొనాలనిపించినట్టే ఉంది, దగ్గరికి వెళ్ళి చూస్తే కొనబుద్ధి అవ్వట్లేదు. సో అయితే నేనేం తీసుకోలేదు. నా కుట్టి పాప కోసం అయితే నా ఫస్ట్ ఫోను, నేను వాడిన ఫోన్ తను కూడా వాడాలని చెప్పి నా కుట్టి పాప కోసం అయితే ఈ ఫోన్ అయితే నేను తీసుకొచ్చాను. చాలా మెమరబుల్ కదా మనకైతే. ప్లీజ్ గైస్, లైక్, సబ్స్క్రైబ్, బాయ్.